కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు చాలా వరకు ప్రజలకు తెలియవనుకోవాలో లేదంటే తెలియనివ్వరనుకోవాలో. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు త్వరలో దాదాపు ఒక 15 రోజుల్లో ఒక నిధులు విడుదల కాబోతున్నాయి. అది కూడా పూర్వోదయ అనే పథకానికి సంబంధించి. అసలు ఏంటి ఈ పథకం? కేంద్రం గనక ఈ పూర్వోదయ పథకం కింద నిధులు గనక విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అభివృద్ధికి సంబంధించిన మౌలిక వస్తువులకు సంబంధించిన అంటే రోడ్లు, ఇలాంటి సాగునీటి ప్రాజెక్టులు ఇలాంటి చాలా పూర్తి చేయొచ్చంట. ఎందుకంటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి ముందు అసలు దక్షిణాది రాష్ట్రాలకి ఇవ్వాలని అనుకోలేదు. దక్షిణాది రాష్ట్రాలకి భిన్నంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం విడుదల చేయాలనుకున్నారు. కానీ మరి ఇది చంద్రబాబు గారి వల్ల లేదంటే మోడీ గారు ఏపీ మీద ఆయనకున్న అభిమానం, ప్రేమ వల్ల ఇదైతే ఆంధ్రప్రదేశ్కి దక్కింది. ఇది ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. కాకపోతే ఇది పూర్వోదయ పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు తప్ప దీని వెనక ఏం జరిగింది అనేది అయితే మాత్రం ఎవరు పెద్దగా క్లియర్గా అయితే రాయట్లేదు. అసలు ఏంటి ఈ పూర్వోదయ పథకం? కూటమి భాగస్వామ్యం వల్లే ఆంధ్రప్రదేశ్కి ఇది దక్కిందా, అలాగే దక్కిందని అనుకోవాలా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ పథకం అయితే ఆంధ్రప్రదేశ్కి రాదు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఇలా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే, మహారాష్ట్ర, కానీ ఏపీ కూడా ఇచ్చారు అనేది దీనివల్ల నిజంగా అంటే మనతో ఉన్న రాష్ట్రం మీద ఉన్న ప్రేమ లేదంటే చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్త ఎక్కడ వర్కౌట్ అయింది అసలు? ఫస్ట్ ఇది వాస్తవంగా ఆల్ స్టేట్స్కి ఇస్తున్నారు, పర్టికులర్గా మనకేం కాదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇదివరకు ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇదివరకు మానిటర్ చేసేటటువంటి యంత్రాంగం నిర్లిప్తంగా ఉండేది. అంటే సాధారణంగా అధికార యంత్రాంగాలకి వీళ్ళకి డబ్బులు నెల నెల జీతం వచ్చేస్తుంది, ప్రత్యేకించి రాష్ట్రానికి చెయ్యాలన్నది ఏం లేదు. ప్రభుత్వం చెప్తే ఓటు చేస్తారు, అంతవరకే. అలా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపున పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. ఆయన ఈ పథకాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకొస్తున్నారు. ఇదివరకు జరిగేది, చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగేది, జగన్ ఉన్నప్పుడు జరిగేది. అయితే ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో వాటిని యాడ్ చేసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసర్వేకి పేరేమని పెట్టారు? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు, రీసర్వే త్వరగా పూర్తి చేయాలి వచ్చేయడానికి. ఎలక్షన్స్ ముందు రీసర్వే చేయడానికి భూసురక్ష కార్డు అనేది కూడా ఇస్తారు. ఒకప్పుడు వాస్తవంగా 2019కి ముందే వచ్చింది ఇది. దానికి భూదార్ కార్డు అని పేరు పెట్టి అప్పట్లో ఇవ్వడానికి ప్రారంభించారు వీళ్ళు, కానీ లైన్ లోకి రాలేదు. ఈ లోపు మోడీకి వీళ్ళకి విభేదాలు రావడంతో పక్కన పెట్టేశారు ఆ పని. తర్వాత జగన్ వచ్చాక దానికి భూసురక్ష హక్కు అన్నటువంటి పేరు పెట్టేసేసి జగన్ అన్న ఒక ముందు పెట్టాడు. అంటే అది కేంద్ర ప్రభుత్వమే కదా, సర్వేయర్లని ట్రైన్ చేసి గ్రౌండ్ లెవెల్లో రీసర్వే చేయడానికి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. దానికి అనేక మంది సర్వేయర్లను పెట్టుకున్నారు, ప్రైవేట్ సర్వేయర్లు. ఒక రకంగా మనకి విద్యుత్ ఉద్యోగులు కనుక ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీయడానికి లేకపోతే స్తంభాలు ఎక్కడానికి ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఎట్లా పెట్టుకుంటారు, అట్లా సర్వేయర్లను పెట్టుకున్నారు పెద్ద ఎత్తున. ఇది జరిగిపోయింది ఇవన్నీ. అట్లాగే జగనన్న ఇళ్ళు అంటే ఏంటవి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లే కదా. అంతకుముందు చంద్రబాబు చెప్పిన టిట్కో ఇళ్ళు అయ్యే కదా. మనకి వాస్తవంగా చెప్పాలంటే మన రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు టైంలో 2019 దిగే నాటికి 55,000 కోట్లు 60,000 కోట్లు ఉంది రాష్ట్ర ఆదాయం, అంతే. మనకి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి దాదాపుగా ఒక 80,000 కోట్ల దాకా వచ్చాయి అప్పుడు, 70-80,000 కోట్లు. ఇవి అవి కలిపి రాష్ట్రం నడుచుకుంటూ వెళ్ళిపోయింది. పైన 3 లక్షల కోట్లు అప్పు చేసుకున్నారు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం. అది బాబు టైంలో జరిగినటువంటి. జగన్ వచ్చాక ఈ పథకాలకు సంబంధించిన మళ్ళీ వినియోగించుకున్నాడు అతను. అతని హయాంలో 95,000 కోట్ల దాకా ఆదాయం పెరిగింది రాష్ట్రానికి. అంటే 55,000 కోట్ల నుంచి 95,000 కోట్ల దాకా దాదాపుగా ఆదాయం పెరిగింది రాష్ట్రానికి. దానివల్ల సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వగలిగాడు అతను. దాంట్లో మెయిన్ లిక్కర్ లాంటి దాంట్లో, ఇసుక లాంటి దాంట్లో డబ్బులు రాష్ట్రానికి వచ్చినాయి కదా, ప్రభుత్వానికి వచ్చినాయి కదా. అంతకుముందు చంద్రబాబు గారు స్టార్ట్ అయినప్పుడు 10,000 11,000 వచ్చేది లిక్కర్ మీద. తను దిగిపోయినాటికి 17,000 కోట్లు వచ్చింది. జగన్ ఎక్కేనాటికి 17,000 కోట్లు వస్తే దిగిపోయినాటికి 25,000 కోట్లు వచ్చింది. మధ్యలో కరోనా ఉన్నా కూడా అతను కంటిన్యూ చేయగలిగాడు. అంటే సంక్షేమ పథకాలు ఇట్లా నడుస్తాయి. అట్లాగే రోడ్లు వేసేవి అనేక ఉపాధి హామీ పథకం కింద. ఇవే కాకుండా గ్రామీణ సడక్ యోజన ఉన్నాయి, గ్రామాలకు రోడ్లు. ఇవి పూర్వాంచల పథకాలని. ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, మనం అంటుంటారు కదా మా దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకునేది 40 ఇచ్చింది, 45 ఇచ్చింది అన్నటువంటిది. అది ఒక పార్శ్వం. మిగతా అన్ని కూడా ఇట్లా పంచుతుంది వివిధ పథకాల రూపంలో.
ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే, నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకుంటే రాష్ట్రానికి దేశాలకు భద్రత ఎట్లాగా? నీవు ఎట్ట బాగుపడ్డావు మిగతా దేశాలు కూడా అట్టాగే బాగుపడాలి కదా. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఇవాళకి కూడా భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, దాదాపు 20 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం. కానీ దాంట్లో ఇదివరకు ఈ సంక్షేమ పథకాలు అందేవి కావు, అతి తక్కువ మాత్రమే అందేవి. అది పార్టీ వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికి ఇస్తున్నారు అక్కడ, అర్హులందరికీ. దానివల్ల ఇప్పుడు వాళ్ళ ఎదుగుదల సాధ్యమైంది. బీహార్ వాడి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఇక్కడ పని చేస్తున్నాడు, ఎందుకు సాధ్యమైంది? 4 రూపాయలు అక్కడ ఇవ్వబట్టినే కదా వాళ్ళకి. ఇవాళ బీహార్ బాగుపడింది అంటే ఏంటి? కొంత అదే కదా కారణం. ఇట్లాగా ఆ వెనుకబడి అంటే ఇది విభిన్న భాషలు విభిన్న జాతులు ఉన్నటువంటి దేశంలో అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలంటే అదేం ఆంబుబుష్ అంటే అయిపోదు. ఉన్న చోట నుంచి తీసుకెళ్లి లేని చోట పెడితేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లో ఏదైతే ఇంతవరకు వివక్షకి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతాల మీద ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేశారు. ఒకప్పుడు స్వర్ణ చతుర్భుజి లేకపోతే, నేనే చాలాసార్లు చెప్పాను మీకు, హైదరాబాద్ వెళ్ళాలంటే 12 గంటలు పట్టినటువంటి వాళ్ళం, అలా అనిపించిన వాళ్ళు. అదే వాళ్ళు హైదరాబాద్ 4 గంటలు వెళ్ళిపోగలుగుతున్నాం. అంటే ఏంటి? మార్పు అనేటటువంటిది ఆ రోడ్డు వేయడం వల్ల స్వర్ణ చతుర్భుజి. ఇప్పుడు అవే కాకుండా గ్రామీణ సడక్ యోజన, గ్రామీణ రోడ్లు నాకు బాగా గుర్తు. మా బంధువుల ఊళ్ళు చాలా వరకు కూడా పల్లెటూళ్ళు, పక్కా పల్లెటూళ్ళు. లైక్ కృష్ణా జిల్లాలో అయ్యంకి దగ్గర ఒకటి ఉంటది, అమరావతి ఉంటుంది, కొల్లిపార ఉంటది, ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి. ఇవి అక్కడ ఎప్పుడు చూసినా ఆ నేలలు మట్టి నేలే. రోడ్డు ఉండటం అన్నది ఆ ఊరు మొత్తం మీద 1-2 చోట్ల ఉంటది. అంటే ఆ సర్పంచ్ గారి ఏరియాలోనో అక్కడ ఉంటుంది తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు. మిగతా చోట్ల ఉండే కదా ఒకప్పుడు. డ్రైనేజ్ సిస్టమ్ అసాధ్యం. ప్రతి ఇంటి పక్కన బయట ఒక గొయ్యిదో ఉంటది, ఈ నీళ్ళు అందులోకి వస్తాయి, అవి నిండిపోతాయి. వర్షాలు వచ్చినాయంటే ఇవి కలిసిపోతాయి, నిండిపోతాయి. ఈ డ్రైనేజీలు తీసుకెళ్లి కాలంలోకి దోసేస్తుంటారు అక్కడ. ఇవి ఏళ్ల తరబడి చూసాం చిన్నప్పటి నుంచి. అట్లాంటిది అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక గ్రామీణ సడక్ యోజన, ఉపాధి హామీ పథకం, ఈ 2 ఆయన హయాంలో ప్రారంభించినటువంటి. ఈ గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్లని వేయడం, దానికి కేంద్ర ప్రభుత్వం 70 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలు పెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఏం చేస్తుంది? ఉపాధి హామీ లెక్కకి చూపెడుతుంది, ఈ కూలీలతో ఆ పని చేయించేస్తుంది, మళ్ళీ అడిషనల్ డబ్బులు తింటుంటారు. ఇది ఒక ఆట నడుస్తుంది. కానీ మనకి వాళ్ళు 30 తిన్నా 70 రోడ్లు వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత ఇవాళ చూస్తే ప్రతి గ్రామంలో కూడా రోడ్లు ఉన్నాయి కదా, చాలా రోడ్లు ఉన్నాయి, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు. అట్లాగే మోడీ వచ్చిన తర్వాత మరుగుదొడ్లు. అంతకుముందు మరుగుదొడ్లు అంటే బాగా గుర్తు, చెంబులు పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఊరు బయట. లేడీస్ అయితే తెల్లారుజామున 4ంటికే లేచేసి వెళ్ళిపోయేవాళ్ళు. పాప వాళ్ళ జీవితం నరకం అనమాట. దానికి వెళ్ళాలంటే కనుక, ఈవెన్ పాస్కి వెళ్ళాలంటే కూడా నరకం. ఊరి చివరికి వెళ్ళి రావాల్సిందే. సరదాగా మాట్లాడుకున్నట్టు వెళ్ళి అక్కడికి వెళ్ళి రావడం. ఆ టైంలో మగాళ్ళు రోడ్ల మీద ఉంటే కొంచెం తలకాయ ఉంచుకుని పోతా ఉంటారు. అదొక నరకం అనిపించేవాళ్ళు పల్లెటూళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చాడు కదా ఆయన వచ్చిన తర్వాత, మోడీ వచ్చిన తర్వాత. అట్లాగే హైవేస్ విపరీతంగా విస్తరిస్తున్నాడు కదా. అలాగే ఇవే కాకుండా రైల్వే లైన్లు కొత్తగా పెడుతున్నారు కదా. అలాగే గిరిజన ప్రాంతాల రోడ్లు ప్రధాన కాన్సన్ట్రేషన్ మోడీ వచ్చాక జరిగింది. అది ఎందుకంటే మావోయిజానికి కారణం ఏంటంటే మౌలిక వస్తువులు అడవులకు వెళ్ళకపోవడం. అడవుల్లో ఎప్పుడైతే మౌలిక వస్తువులు కల్పిస్తారో, రోడ్లు, ఈ రవాణా సదుపాయం వస్తుందో, ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ వైపు పరుగులు పెడుతుంది. అది ఆ ప్రాంతాలని అనుసంధానం మిగతా ప్రాంతాలు అది చేసుకొస్తున్నారు. ఇవి అదృష్టవశాత్తు మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ శాఖ చూస్తుండటం వల్ల పవన్ ఒత్తిడి చేయగలిగిన శక్తివంతుడు చంద్రబాబు మీద. ఇప్పుడు అదే ఏ అనిత్ గారు, లేకపోతే ఏ ఆయన పేరేది ఈయన ఉన్నారు కదా మన రెవెన్యూ మంత్రి సత్యగానే, వీళ్ళు ఉంటే, వాళ్ళ పార్టీ వాళ్ళే ఉంటే ఈ ఫండ్స్ ని అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు అనుకోరు, ఈ మంత్రి గారికి అంత ధైర్యం ఉండదు. అధికారి చెప్తాడు ఏదో, సార్ ఈ ఫండ్స్ తీసుకెళ్లి దాంట్లో కలిపేద్దాం సార్ అనేసి, వాళ్ళు అట్లా కలిపేసుకుంటారు. బట్ ఇప్పుడు పంచాయతీలకి నేరుగా నిధులు, పంచాయతీలకి సంబంధించి ఇప్పుడు కూడా 100కి 70-60% పక్కెళ్ళిపోతున్నాయి. టైం పడట్లేదు, కానీ 40% అన్న రాబట్టగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ రోడ్లు కూడా అంతే, దాదాపు 7,000 కోట్లు 8,000 కోట్లు రోడ్లు అయిపోతున్నారు అవి. దీనికి అందులో ఓ మంచి పని చేశాడు ఈయన. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే అధికారులు అంటే ఇది ఈ వ్యవస్థ ఒక దరిద్రం. మన ప్రభుత్వ రంగ వ్యవస్థ ఎట్లా ఉంటదంటే రోడ్లు వేయాలి, ఏ రోడ్లు వేయాలో ప్రభుత్వానికి ఎట్లా తెలుసుద్ది? పంచాయతీరాజ్ శాఖ రోడ్లు వేయాలి, ఎట్లా తెలుసుద్ది? ఆ పైన రికమెండేషన్ వచ్చి ఉండాలి. ఎవడివ్వాలి రికమెండేషను? మీరు నేను వెళ్ళి మా రోడ్డు బాగాలేదండి అంటే, ఏమన్నా వెళ్ళి మీ నాయకుడికి చెప్పుకోపో అంటారు. ఏ స్పందనలో రాసిస్తే రోడ్డువే కదా అక్కడ పక్కన పడేస్తారు. వాస్తవంగా ఇట్లాంటి ప్రజల చేత అధికారులు కంప్లైంట్ తీసుకుని ఇవ్వాలి. కానీ మనకేమైంది? పొలిటికల్ గవర్నెన్స్ కదా,
మనం వెళ్ళి ఉమ్, మన ఏరియా సర్పంచ్నో లేకపోతే ఆ పైన ఉన్నట్టు అధికార పక్ష నాయకుడిని అడిగితే వాళ్ళు రాసిస్తే చేయడం. ఉమ్, ఇది ఇక్కడ చాలా నాశనం అయిపోయింది చాలా రోడ్లు. ఎందుకంటే ఉమ్, మనకి ఓట్లు వెయ్యని వార్డు వేయొద్దు అక్కడ, ఉమ్, ఉమ్, మన వాడు గెలవని డివిజన్ వేయొద్దు అక్కడ, డెవలప్ చేయొద్దు. నాకు బాగా గుర్తు గుంటూరులో ఆ మధ్యన చెప్పినటువంటిది, ఆ గోరంట్ల చుట్టుపక్కల ప్రాంతాలకి నీళ్ళని కోసం అని చెప్పేసి ట్యాంక్ కట్టారట, పెద్దది కట్టారట. కానీ అక్కడ జనసేన అతను గెలిచాడట కార్పొరేటర్, వైసీపీ అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో అక్కడ అట్లాగే ఉంచేశారు. ఎవరికి నీళ్ళు కూడా రాలేదు, నీళ్ళు కూడా రాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ అట్లాగే ఉంది లేదు అక్కడ. ఈ రెండు కూడా జనసేన అతను గెలిచాడు కాబట్టి చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, పోనీ వీళ్ళు చేశారు, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చి వీళ్ళు చేయరు. అట్లాగే అంటే తెలుగుదేశం వాడు గెలిచితేనే చేస్తారనుకుంటే వీళ్ళు. ఇట్లాంటి పొలిటికల్ గవర్నెన్స్ తో దరిద్రం వచ్చింది. దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఏదేదో ఒక సిస్టమ్ ద్వారా డ్యామేజ్, ఇందులో 4 రకాల రోడ్లు, అంటే రోడ్లు అత్యవసరం తక్షణం వేయాల్సింది, శాంతం గుంటలు గుంటలుగా ఉన్నది, అస్సలు రోడ్డే లేకుండా దశాబ్దాలుగా ఉంది, ఇట్లాంటి లెక్క కట్టారు. వీటిలో అస్సలు లేని వాటి ఇమ్మీడియట్ గా కట్టే కార్యక్రమం చేస్తున్నారు. నా బాగా గుర్తు, నేను అసలు ఇట్లాంటి ఊళ్ళు ఉంటాయా అన్నటువంటిది షాక్ అయినటువంటి సందర్భం ఏంటంటే, నేను ఈనాడు అయిపోయి తేజాలో పనిచేస్తున్న రోజుల్లో, అదే సిటీ కేబుల్లో పనిచేస్తున్న రోజుల్లో అమ్మ నాన్న అటు కూచిపూడి దగ్గరలో ఉన్నట్టు ముత్తరాజుపాలెం అని ఆ ఊర్లో షాప్ పెట్టుకుని అక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి బస్సు దిగి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళటానికి రోడ్డు లేదు, మొత్తం గుంటే. వర్షం వస్తే ఏది మన ఇక్కడ దాకా మోకాళ్ళు ఏంటి తొడల దాకా నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళలో నడిచి వెళ్ళాలి, మరుగుదొడ్లు ఉండవు, ఊరు చివరికి వెళ్ళాలి. అలాంటి చోట అద్దెకి, మళ్ళీ ఇల్లే బిల్డింగే అద్దెకి తీసుకో, కానీ అది ఒక ఎత్తు. ఇంకోటి రోడ్డే ఉండదు, మెయిన్ రోడ్డు మీద నుంచి నడిచి వెళ్ళాలా. ఇట్లాంటి రోడ్లు కూడా ఇప్పటికి ఉన్నాయా అని, అది ఎక్కడ పోనీ ఉన్నా ఏ అడవుల్లో కాదు, అది కూచిపూడి పక్కన అట్లాంటి చూసా. తర్వాత అదే రోడ్డు వెయ్యిగా చూసా అదే ఊరు. ఇట్లాగా రోడ్ల మార్పు, రోడ్లు అనేటటువంటిది స్వరూపాన్ని మార్చేస్తాయి ఏ ప్రాంతానికైనా సరే. అట్లాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి మంచి జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాబ్లం ఏం లేదు కదా, అధికారులు మనం వెంటపడాలి. అధికారులు ఎట్లా ఉంటుందంటే, నాకు 10 రూపాయలు వస్తుందంటే ఆ పని తొందరగా చేస్తాడు, ప్రజలకి ఏదన్నా వస్తుందంటే పట్టించుకోడు ఆయన. అది ఇప్పుడు ఈయనకి ఏంటంటే అవన్నీ లెక్కలు కట్టుకుని ఫాలో అప్ చేస్తున్నారు అనమాట. అంటే రహదారులు ఒకటి సార్, దాంతో పాటు దీని వల్ల ఈ పూర్వోదయ వల్ల సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుందా? పెండింగ్ లో ఉన్నాయి కానీ, లేదంటే కొత్త కానీ, ఎందుకంటే ఒక 20,000 కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తున్నారంట కదా. అవి వాటిది ప్రభుత్వ కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుందండి. వీళ్ళు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కాదు అవి ఇచ్చేది, అది డైవర్ట్ చేస్తే కుదరదు. కొత్తది వీళ్ళు చేయరు బేసిక్ గా. వీటి పాత వాటి ఇందులో లెక్క చూపెడతారు, అక్కడ మళ్ళీ తేడా వస్తుంది. చెయ్యాలంటే అంటే ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు మన ఏరియాకు మంచినీళ్ళ సదుపాయం లేదు, అది కల్పించాలి, ట్యాంకులు కట్టించి. అవి లేదు, ఒక ఏరియా బాగా మెట్ట ప్రాంతం, దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో నీళ్లు వెళ్తున్నాయి, పారే కాలువ ఉంది, ఆ కాలువ నీటికి లింక్ చేసి పెట్టాలి. ఈ 10 కిలోమీటర్లు తవ్వాలా, దాన్ని బాగా వినియోగించుకుని కిందసారి మిషన్ భగీరథ కింద తెలంగాణ ఆ రోజున ఇట్లాంటి చెయ్యాలి. మనం మన దగ్గర అంత ఓపిక ఉండదు. మనదంతా ఏంటంటే, ఇవాళ 100 రూపాయలు పెట్టాం, ఇంకో 200 వాడు వేయాలి, 300 పని జరగాలి, నా పేరు చెప్పుకోవాలి, ఇంతే లెక్కల్లో ఉన్నాం మనం. అవును, ఒక రకంగా ఈ నిధుల వల్ల ఒక భారీ రిలీఫ్ అయినా సార్ రాష్ట్రానికి? ఏ కాదండి, ఇప్పుడు ప్రస్తుతం బతుకుతున్నది కేవలం కేంద్రం వల్లనే. కానీ ఆ మొక్క చెప్పరు కదా, అంటే కూటమిలోనే ఉన్నామంటారు కదా. ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇప్పుడు వస్తున్నది ఆదాయం. 85,000 90,000 కోట్లు జీతాలకి పెన్షన్లకి వెళ్ళిపోతున్నాయి. డబ్బులు ఏడ ఉన్నాయి? జీతాలకు కూడా ప్రతి నెల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి 75,000 కోట్లు 72,000 కోట్లు అప్పు తీసుకుందాం అనుకున్నారు ఏడాది, ఇప్పటికి 62,000 కోట్లు తీసేసుకున్నారు 8 నెలల్లో. ఇంకా 4 నెలలు ఉంది అంటే 1,00,000 కోట్ల దాకా అప్పులు తీసుకోవాలి ఏడాది. ఇప్పటికి ఈ 2 ఏళ్లలో, ఇది 18 నెలల్లో
ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి కూడా తీసుకున్నారు, స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని అన్నట్టు నేషనల్ మీడియా టచ్ చేస్తుంది కొన్ని రాష్ట్రాలు ఎట్లుందనేసి. అసలు డబ్బులు ఉంటాయి. ఇప్పుడు నేను బాబు గారు ఏదో చాలా పెద్ద జిఎస్టీ ప్రజెంటేషన్ చేశారు, భారీగా పెరిగిపోయాం మేము ఎదిగిపోయాం అనేసి. మరి 1500 ఎందుకు ఇవ్వలేట్లేదు మహిళలకి? అట్లాగే నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు? లేదు దాని పేరేంది, అది 50 ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? అసలు కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వట్లా 18 నెలల నుంచి? పైగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు లేవు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఎందుకు లేవు? 7 లక్షల కోట్లు జగన్ నాశనం చేస్తే నేను సంపాదించి పెట్టానని చెప్తున్నారు. అసలు మొదట్లో ఒంటరి మహిళ పింఛన్లు ఇచ్చేస్తున్నాం 70,000 మందికి అని చెప్పి చాలా హడావుట్ చేశారు, పేపర్ లో హెడ్ లైన్స్ రాశారు. అప్పుడు తర్వాత డేట్లు కూడా మార్చారు, ఆగిపోయినాయి. ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. అదే స్పౌజ్ పెన్షన్, భర్త అది లేదు, అన్ని ప్రచారాలు తప్పించి 70,000 మందికి లెక్క. డబ్బులు ఏమో నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, నేను బాగా సంపాదించాను, జగన్ నాశనం చేస్తాను. జగన్ ఏ రోజున డబ్బులు ఆపలేదు ఇలాంటి ఏ సంఖ్య. 4 రోజులు లేట్ అయితే రచ్చరచ్చ చేశారు. అప్పుడు ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చూసే ఉంటారు, అది చూస్తే పూర్వోదయతో ఉషోదయం 3 ప్రాంతాల అభివృద్ధి కార్యాచరణ, ముఖ్యమంత్రి దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపమన్నారు. ఇదంతా రాసుకొచ్చారు తప్ప, అంటే కేంద్రం విధులు వినియోగించుకోవాలని రాశారు తప్ప ఎక్కడా కూడా కేంద్రం ఇస్తుంది ఇది అనే ఒక ప్రస్తావన అయితే హైలైట్ చేయలేకపోయారు. మామూలుగా ఏం జరుగుతుందో, అధికారులకు ఏం ఆదేశించారు, వార్త మొత్తం చదివితే అలాగే ఉంది. అంటే ఇది తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నమేనా? ఇక్కడ వాళ్ళ తప్పు కాదు కదా, అది వీళ్ళ తప్పు. వీళ్ళు ఆల్రెడీ అమ్ముడుపోయిన వాళ్ళు, లేదా వీళ్ళే కార్యకర్తలు. నిన్న కూడా అంతే, రోడ్లది కూడా అట్టగే రాశారు, కేంద్ర నిధులతో అని నేమో చివరి లోపల ఒక ముక్క రాస్తారనమాట. పాప బీజేపీ వాళ్ళకేమో వాయిస్ తక్కువ, మీడియా లేదు. ఇంకోటి వీళ్ళకి బాకాలు ఉదేవాళ్ళు తయారయ్యారు ఆ పార్టీలో. దాంతో వాళ్ళ కాళ్ళకి ఇదిగో కనీసం నువ్వు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టుకుని అయ్యా ఇదిగో నువ్వు వీళ్ళకి ఎట్టాగు కేంద్రం నుంచి వివరాలు తెప్పించుకోవట్లా, కానీ కనీసం ఆ పేపర్లో సరిగ్గా చదివి దాన్ని బేస్ చేసుకుని ఇదిగో ఈ పథకానికి సంబంధించి వాళ్ళ పత్రికలో కూడా వచ్చింది, మేము ఇస్తున్నాం ఇది అని చెప్పుకోవాలి కదా. 40,000 కోట్లు కదా, అనుకుంటే అనుకోవచ్చు. 5,000 కోట్లు 6,000, 40,000 కోట్లు అంటే మాటలా? అది బీజేపీ వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు. ఇంకోటి తెలుగు బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనకి ఒక్కోసారి కామెంట్లో పెడుతుంటారు కొంతమంది, మీరు జాతీయ రాజకీయ వ్యవహారాలు అవన్నీ బాగా చెప్తారు కానీ ఆంధ్రాలో తేడా చెప్తారు. ఇట్ట మాట్లాడితే మండుతుంది. నిజాలు చెప్తే నిజాలు మాట్లాడకూడదు ఇక్కడ, అబద్ధాలతో ఆ భ్రమంలో బ్రతుకుతా ఉండాలన్నమాట, అంతే. అది వీళ్ళు రాసినట్టే చెప్తే మంచిది, నిజాలు బయట పెట్టకూడదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఏది ఏమైనా కేంద్రం ఇస్తున్న నిధుల్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. అభివృద్ధికి ఉపయోగపడితే అంతకు మించింది ఏం లేదు. కాకపోతే కేంద్రం ఇస్తోంది అనేది ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మొత్తానికి ఈ పూర్వోదయం పేరుతో నిజంగా ఉషోదయం రాబోతుందా, దీన్ని ఎలా ఉపయోగించుకోబోతున్నాం, దీని ద్వారా ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి, అలాగే మౌలిక వస్తువుల సదుపాయాల్లో భాగంగా ఎలాంటి రోడ్లు వేయబోతున్నారు, ఇవన్నీ వేచి చూడాల్సిన అవసరం.